ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న అగ్నితత్వం యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. ఈరోజు జలతత్వం యొక్క జంబులింగేశ్వర మహాస్వామి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. కావేరీ నది తీరంలో జంబులింగేశ్వరునిగా వెలిశాడు. తిరు అన్నై కావల్ అంటే తమిళంలో అనై అంటే ఏనుగు, కా అంటే అడవి, ఏనుగు పూజించిన అడవి. ఇక్కడ అందుకే ఈ క్షేత్రానికి తిరున్నై కావల్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఒక నేరేడు చెట్టు కింద శివలింగం ఉండేది. ఈ క్షేత్రంలో ఏనుగు, సాలెపురుగు కూడా కాళహస్తిల ఈ విధంగా ఈ క్షేత్రంలో కూడా ఏనుగు, సాలెపురుగు తన భక్తిని చాటుకొని ప్రాణాలు వదిలారు. శివుడు వాటి భక్తిని మెచ్చి వాటికి మోక్షాన్ని కలిగించారు. ఈ సాలెపురుగు తర్వాత వచ్చిన జన్మలో కోచెంగల్ చోళరాజుగా మళ్ళీ పుట్టి ఆ ఆలయాన్ని నిర్మించారు. తన పూర్వ జన్మ శత్రువైనటువంటి ఏనుగు లోపలికి రాలేని విధంగా గర్భాలయ ద్వారాన్ని చాలా చిన్నదిగా కట్టారు. ఇప్పటికీ మనిషి కూడా వంగి లోపలికి వెళ్లాల్సిందే. ఇక్కడ గర్భాలయంలో శివలింగం కింద ఎప్పుడూ నీరు ఉంటాయి. అతి పెద్ద వింత ఏంటంటే కావేరి నది ఎండిపోయినా ఇక్కడ నీరు మాత్రం తగ్గవు. నీటిలో కొలువై ఉంటాడు కాబట్టి జలతత్వానికి ప్రత్యేకగా వచ్చింది. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి పేరుతో కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారు పరమేశ్వరుని వద్ద విద్యను నేర్చుకున్నట్టు పురాణాల్లో చెప్తారు. అందుకే ఈ ఆలయంలో శివపార్వతుల యొక్క కళ్యాణం జరగదు. ఎందుకు అంటే వారు ఇక్కడ గురు శిష్యుల సంబంధంతో ఉన్నారు. ఓం జంబులింగేశ్వరాయ నమః. ప్రతి ఒక్కరికి ఆ జంబులింగేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. స్వస్తి.